బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాసం నెగ్గింది. కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించడంతో విశాఖ జీవీఎంసీ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాసం నెగ్గింది. కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించడంతో విశాఖ జీవీఎంసీ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. ఎంతమంది వస్తున్నారు, ఓవరాల్ గా ఎలా ఉండబోతున్నారు? విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాసం నెగ్గింది. కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించడంతో విశాఖ జీవీఎంసీ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. అంటే కూటమి కార్పొరేటర్లు అందరూ ఎంతమంది వస్తున్నారు, ఓవరాల్ గా ఎలా ఉండబోతున్నారు? విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాసం నెగ్గింది. కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించడంతో విశాఖ జీవీఎంసీ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాసం నెగ్గింది. కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించడంతో విశాఖ జీవీఎంసీ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, విశాఖ జీవీఎంసీ మేయర్ కి సంబంధించి కొనసాగుతున్నటువంటి ఉత్కంఠ తెరపడింది. కొద్దిసేపటి క్రితం మొదలైనటువంటి సమావేశంలో కోరం సరిపోవడంతో సమావేశాన్ని అయితే సజావుగా నిర్వహించడం జరుగుతుంది. కోరం సరిపోయిన నేపథ్యంలోనే ఇప్పటికే ఎన్డీఏ కూటమికి బలం
సరిపడా ఉన్న నేపథ్యంలోనే మేయర్ అవిశ్వాస తీర్మానంలో నెగ్గే విధంగా అయితే ఆ కూటమి అడుగులు వేసింది. దానికి సంబంధించి ఇప్పుడే విజయం సాధించిన కూడా తెలుస్తుంది. ఇప్పుడే భీమిలి ఎమ్మెల్యే కూడా బయటికి రావడం జరిగింది. వచ్చి కూటమి విజయాన్ని ఖాయం చేస్తూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఏదైతే గత 27 రోజులుగా ఉన్నటువంటి ఉత్కంఠకి అయితే తెరపడింది. మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి మేయర్ గా ఉన్నటువంటి హరి వెంకట కుమారి తాలూకా పదవి అయితే పోవడం అనేది ఖచ్చితంగా ఖాయమని తెలుస్తుంది. సమావేశం కూడా పూర్తయినట్టుగా తెలుస్తుంది. ఒక్కొక్కరు కూడా కార్పొరేటర్లు అదేవిధంగా మా ఎమ్మెల్యేలు కూడా కోఆప్షన్ మెంబర్లుగా అటెండ్ అయినటువంటి ఎమ్మెల్యేలు కూడా బయటికి రావడం జరుగుతుంది. ప్రస్తుతం ఏదైతే విశాఖ మేయర్పేట మీద ఇప్పటి నుంచో గురిపెట్టినటువంటి ఎన్డీఏ నేతల తాలూకా కళ అయితే సాకారమైందని చెప్పుకోవచ్చు. ఇందులో మొదటి అడుగుగా ఈ రోజు నిర్వహించినటువంటి అవిశ్వాస తీర్మానంలో కూటమి నేతలు అయితే విజయం సాధించారు. ఇది ఒక గొప్ప చరిత్రగా చెప్పుకోవచ్చు. ఇంతవరకు జీవీఎంసీ చరిత్రలో ఒక మహిళా మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం అనేది తొలిసారి జరుగుతుంది. తొలిసారి మేయర్ గా అవిశ్వాసాన్ని ఎదుర్కొన్నటువంటి హరి వెంకట కుమారి కూడా పదవిని కోల్పోవడం కూడా ఒక చరిత్రగా చెప్పుకోవచ్చు. ఏదైతే 27 రోజులుగా కూడా నెలకొన్న ఉన్నటువంటి ఉత్కంఠకైతే తెరపడింది. ఆ కార్పొరేటర్లు కాపాడుకునే ప్రయత్నంలో అటు ఎన్డీఏ కూటమి కావచ్చు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు చేసినటువంటి ప్రయత్నాల్లో ఎన్డీఏ విజయం సాధించింది. ఎట్టకేలకు అభివృద్ధిని చూసి కాంక్షించినటువంటి కార్పొరేటర్లు కూటమికి రావడం జరిగింది. కాబట్టి కూటమిలో మేయర్ పదవికి పోటీ జరగాల్సింది. ప్రస్తుతానికి ఉన్నటువంటి మేయర్ ని పదవి నుంచి దించడమే లక్ష్యంగా జరిగినటువంటి ఈరోజు అవిశ్వాస తీర్మానానికి అయితే పూర్తి స్థాయిలో కోరం సరిపోవడమే కాదు, ఎన్డీఏ బలం కూడా సరిపోయిన నేపథ్యంలో సమావేశం కూడా సజావుగా ముగిసిందని చెప్పుకోవచ్చు. ఎస్ రాజు, కూటమి నేతలలో మేయర్ పీఠం ఎవరికి దక్కే అవకాశం ఉందంటారు? ఈ రోజు జరిగినటువంటి అవిశ్వాస తీర్మాన సభలో మొత్తానికి మేయర్ ని దించడమే ప్రధాన ఎజెండా. సింగిల్ ఎజెండాతో జరిగినటువంటి ఈ రోజు సమావేశంలో కోరం సరిపోయింది. ఎన్డీఏ కూటమికి బలం సరిపోయిన నేపథ్యంలో మేయర్ పీఠం హరి వెంకట కుమార్ అయితే కోల్పోవడం జరుగుతుంది. ఇక కూటమి నుంచి ఎవరు మేయర్ అవుతారు అనేది అయితే మళ్ళీ దీనికి చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుంది. దీనికి మేయర్ ఎలక్షన్ కోసం నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎలక్షన్ కమిషన్ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. దీనికి కనీసం నెల నుంచి 2 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోగా ఎవరు మేయర్ అవుతారు అనే దాని మీద ఎప్పటివరకు అయితే పేలా శ్రీనివాస్ మేయర్ అభ్యర్థిగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో కూటమిలో కొత్తగా వచ్చినటువంటి కార్పొరేటర్ల సంఖ్య మారిన నేపథ్యంలో కూడా ఒక గందరగోళం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే ఇప్పటికే సామాజిక వర్గం పరంగా కూడా కొంత ఆందోళన కూడా బయటకు వస్తుంది. ఇందులో యాదవ కులానికి చెందినటువంటి వ్యక్తికే మేయర్ పదవి ఇవ్వాలి అనేటువంటి ఒక వ్యాఖ్య కూడా రావడంతో ఇది కూడా ఒక గందరగోళానికి కలిగించే అవకాశాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పేలా శ్రీనివాస్ అయితే మేయర్ పదవి వస్తుందని ప్రస్తుతం చెప్తున్నప్పటికీ కూడా ఆ ఎలక్షన్ జరిగే సమయానికి అంటే నెల 2 నెలల సమయం ఉంది. ఈ సమయంలో చాలా మార్పులు జరిగే అవకాశాలు లేకపోలేదని చెప్పి రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి పేరైతే పేలా శ్రీనివాస్ పేరైతే వినబడుతుంది. మరి అంతవరకు అది ఉంటుందా లేదా అనేది అయితే రాబోయే రోజుల్లో తెలియాల్సి ఉంది. లక్ష్మి.